నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. సో అకార్డింగ్ టు న్యూమరాలజీ, విద్య, ఉద్యోగం, వ్యాపారం, వివాహం అండ్ లక్కీ నెంబర్, లక్కీ స్టోన్స్ ప్రకారం చూసుకుంటే ఆర్ అనే లెటర్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు? లెటర్ ఆర్ చాలా పవర్ఫుల్ లెటర్. బట్ లెటర్ ఆర్లో ఉండి కూడా సక్సెస్ కోసం తనకలాడి లైఫ్లో చాలా ఇబ్బందులు తెచ్చుకొని డౌన్ అయిపోయి హెల్త్ పరంగా, రిలేషన్ పరంగా కరెక్షన్ తీసుకున్నాక సక్సెస్ అయిన ఈ రాకేష్ అనే ఒక అబ్బాయి గురించి చెప్తాను. సో ఈ రాకేష్ RAKESHలో టోటల్ నంబర్ 18 నంబర్. అంటే ఈ రాకేష్లో 3 రాంగ్ నంబర్స్ ఉన్నాయి. చాలామంది 18 అంటే 1 + 8 9 లక్కీ అనుకుంటారు. ఆల్ 9s ఆర్ నాట్ లక్కీ. 9 is లక్కీ. 27 చాల్డీన్ లక్కీ, కబాలా నాట్ లక్కీ. 36 అస్తవ్యస్తం. 45 నంబర్ ఈజ్ యావరేజ్. 54 ఈజ్ ఎంపరర్, చక్రవర్తి నంబర్. సో ఆల్ 9s ఆర్ నాట్ లక్కీ. 18ని రక్తం కారుతున్న చంద్రుడు అంటారు. టెన్షన్ నంబర్, కోపం ఎక్కువ, ప్రేమ ఎక్కువ, అన్వాంటెడ్ కోరల్ నంబర్ అండ్ డైవర్స్ నంబర్ అంటారు. సో ఈ రాకేష్ అనే అబ్బాయికి ఒకటి విపరీతమైన కోపము, బీటెక్ చేశాడు, జాబ్ ఒక 3-4 months జాబ్ కంటిన్యూ పోతే మళ్ళీ 1 month పోలేడు, హెల్త్ ప్రాబ్లం. సో ఏ టెస్టులు చేసినా ఎక్కడ ఏ జబ్బు దొరకదు. అన్నీ బాగున్నాయి బాబు, రిపోర్ట్స్ అన్నీ బాగున్నాయి అంటారు. మళ్ళీ జాయిన్ అవుతాడు, మళ్ళీ ఒక 3-4 months చేస్తాడు, మళ్ళీ ఒక 10-15 days పోడు. పేరెంట్స్కి చెప్తే ఒక లిమిటర్కి వింటాడు, ఒక లిమిట్ దాటితే ఇంకా అరవడం మొదలు పెడతాడు. మళ్ళా ఒక అరగంట పోయి సారీ చెప్తాడు. సో 18ని రక్తం కారుతున్న చంద్రుడు. వీళ్ళు చంద్రముఖి లాగా ఎప్పుడు బాగుంటారో తెలియదు, ఎప్పుడు కోపం వస్తుందో తెలియదు. సో రాకేష్ పేరులో 18 నంబర్ ఒకటి, 12 నంబర్ ఉంది. 12 అంటే తలకిందులు. వీళ్ళు ఎంత ముందుకెళ్ళి వెనక్కి వస్తారు. ఇది కాకుండా 6-3 ఎవరి పేరులో ఉన్నా ఇట్ అట్రాక్ట్ సివియర్ డిజీజెస్. నేను 6-3 చూసిన వాళ్ళలో 50% వర్ సఫరింగ్ విత్ క్యాన్సర్. ఎనీ టైప్ ఆఫ్ క్యాన్సర్, రకరకాల క్యాన్సర్లు ఉన్నాయి. ఎనీ క్యాన్సర్ ఈజ్ డేంజరస్. సో రాకేష్ గారికి వాళ్ళ ఫ్రెండ్స్ సలహాలు ఇస్తూ ఉన్నారు. నీ మూడ్ బాగాలేదు, నీతో ఏం మాడినా భయం అవుతుంది. ఒకసారి బాగుంటావు, ఒకసారి నవ్వుతావు, అదే మాట ఇంకోసారి చెప్తే కోప్పడతావు. ఎక్కడైనా చూపించుకో, న్యూమరాలజీ ప్రకారం చేయించుకుంటే. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఫాలో న్యూమరాలజీ. న్యూమరాలజీలో నెహ్రూ గారు, మా నాన్నగారు ఆల్మోస్ట్ 35 years సర్వీస్ ఇచ్చారు. BHL లాంటి గొప్ప కంపెనీలో DGMగా ఉండి టైప్ 5లో ఉన్నాను నేను చిన్నప్పుడు. జాబ్ రిజైన్ చేసి బయట వచ్చారు ఆయన న్యూమరాలజీ కోసం. నేను MBBS చేసి సివిల్ అసిస్టెంట్ సర్జన్గా వర్క్ చేసి కేవలం న్యూమరాలజీ కోసం జాబ్ వదులుకున్నా. చాలామంది ఏమంటే నా దగ్గర పని చేసి 1 year 2 years ఏం జస్ట్ నా మాటలు విని ఆఫీస్లో ఓపెన్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది ఏమంటే షార్ట్ టర్మ్ 5 రోజుల కోర్సులు 7 రోజుల కోర్సులు చేసి ఆఫీస్లో ఓపెన్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నంబర్ బాగుంటే సరిపోదు. ఏ నంబర్ ఎవరికి ఇవ్వాలి, ఏ నంబర్ బర్త్ నెంబర్ ఎలా ఉంటే పేరు ఎలా ఉండాలి, డిష్ నెంబర్ ఎలా ఉంటే పేరు ఎలా ఉండాలి, స్పెల్లింగ్ ఎలా ఉండాలి, లక్కీ స్టోన్ ఏంటంటే చాలామంది తెలియదు. సో దీనివల్ల ఏమవుతుందంటే చాలామంది నష్టపోతున్నారు రాంగ్ కరెక్షన్స్ వల్ల. సో రాకేష్ ఫ్రెండ్స్ నా దగ్గర గైడ్ చేశారు. అదే ఆయన ఫస్ట్ సక్సెస్. సో రాకేష్ నా దగ్గరకు వచ్చినప్పటికీ మెడ వెనకాల ఒక సైజ్ లంప్ ఉంది, ఆల్మోస్ట్ ఒక 8 to 9 centimeters. సో యూజువల్గా అలాంటి స్వెల్లింగ్స్ ఇన్ ద బ్యాక్ ఆర్ నెక్ ఆర్ ఇన్ ద హెడ్ మనము ఫస్ట్ ఎక్స్క్లూడ్ చేయాల్సింది క్యాన్సర్ని ఎక్స్క్లూడ్ చేసుకోవాలి. సో ఆ భయానికి వచ్చి అంతమంది రాలేదు, అతను భయపడే వచ్చాడు. సో రాకేష్ పేరులో ఆయన 3న పుట్టాడు. 3 దేవతల గురువు జూపిటర్. రాకేష్ పేరులో అక్షరాలు 6 వీనస్ రాక్షసుల గురువు. ఈ 3-6 ధ్వంసం వల్ల తరచూ ఆరోగ్యం బాగుండదు, మూడు బాగుండదు. దేవతల్లాగా ఉండగలరు, రాక్షసులా ఉండగలరు. సో ఫ్రెండ్లీగా ఉండగలరు, కోపంగా ఉండగలరు. ఇంకా మ్యారేజ్ కూడా కాలేదు అబ్బాయికి. ఈజ్ వెరీ యంగ్ బాయ్. ఐ థింక్ 29 years నా దగ్గర వచ్చినప్పటికీ. హెల్త్ బాగాలేదనే మ్యారేజ్ కూడా పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాడు. పెళ్ళి సంబంధాలు వచ్చినా పోకపోవడము, చూడకపోవడం, మంచి సంబంధం వచ్చినా వద్దని చెప్పడం. సో ఈ లంప్ పెరుగుతూ ఉంది, అది వాళ్ళ పేరెంట్స్ చెప్పలేదు. సో ఫాస్ట్ గ్రోయింగ్ లంప్ యూజువల్లీ షుడ్ బి ఎక్స్క్లూడెడ్ ఫర్ క్యాన్సర్. సో రాకేష్ పేరులో నేను ఒక లెటర్ మార్చాను. 7 letersలో పేరు పెట్టాను. 7 కేతు. ఎప్పుడు ఎలా తప్పించుకోవాలో నేర్పించేది 7 letters నేమ్. కొంతమంది 7 letters పేరులో ఉండి కూడా ప్రాబ్లంలో ఉంటారు. నేను కరెక్షన్ ఇచ్చానంటే 7 leterలో ఉంటే 7లో ఉండాలి, 8 letersలో ఉంటే అది 8 బెస్ట్ వాళ్ళకని అర్థం. ఏది ఎవరికి ఏ బెస్టో అది ఇస్తాను. ఎందుకంటే వాళ్ళ జాతకంలో ఉండే అదృష్టమే వాళ్ళకి ఇచ్చేది. సో రాకేష్కి ఒక K యాడ్ చేశాను. 3 stones సజెస్ట్ చేశాను. ఒక చంద్రకాంతమని more than 10 carats మూన్ స్టోన్, గోమేధికం more than 3 carats, క్యాటై more than 5 carats. నేను 5.5 క్యాటై, గోమేధికం 5.5, 5 పైనే. సో నా స్టోన్సే ఇంకొక మూన్ స్టోన్ యాడ్ అయ్యింది 10 carats. 3 మెడలో వేసుకోమన్నాను, ఎందుకంటే ఇది హార్ట్కి మెదడుకి సిగ్నల్స్ ఫాస్ట్గా ఇస్తుంది. సో రాకేష్ నేను చెప్పినట్టే వేసుకున్నాడు.
అది చిన్నగా ఆ లంప్ మళ్ళీ ఎలాగైతే పెరిగిందో అలా తగతా రావడం వచ్చింది. ఒక 15 days అది చిన్న రంధ్రం పడి రసం అంతా కారిపోయింది. సో డాక్టర్ దగ్గరికి మళ్ళీ అంత ముందు పోతే కూడా వాళ్ళు ఏం లేదన్నారు. మళ్ళీ వెళ్ళాడు, అన్ని టెస్టులు నార్మల్ వచ్చాయి. సో ఇదైనా 3 to 4 months తర్వాత మంచి మ్యాచ్ వచ్చింది. చాలామంది ఏమంటే కరెక్షన్ తీసుకుంటారు, కరెక్షన్ బాగుంటే చాలా అనుకుంటారు. కరెక్షన్ మ్యాచింగ్ స్టోన్స్ వేయాలి. ఇప్పుడు నేను ₹1,00,00,000 కారు కొన్నాను, ఇంటి ముందు పెట్టుకుంటే ఎట్లా? దాంట్లో డీజిల్ పోస్తే ముందుకు పోవడానికి డీజిలో పెట్రోలో కరెంటో ఏది కరెక్టో అది పోయాలి. డీజిల్ కారులో పెట్రోల్ పోస్తే ముందుకు వెళ్తుందా, పెట్రోల్ కాస్త డీజిల్ వేస్తే ముందుకు వెళ్తుందా? ₹1,00,00,000 కారు కొన్నా 5 లీటర్లు పోస్తే కరెక్ట్గా 50 kilometers 60 ఆగిపోతుంది. సో ఈ పెట్రోల్ అనేది స్టోన్స్ ఎప్పటికీ పవర్ ఇస్తూనే ఉంటాయి మనిషికి. సో మంచి లైఫ్ లీడ్ చేయాలి, హ్యాపీగా ఉండాలి, కూల్గా ఉండాలి అంటే పేరు పుట్టుకు మ్యాచ్ అవ్వాలి. నేను ఎవరికి పేర్లు మార్చను, ఆ పేర్లో ఒక అక్షరం మారుస్తాను. సో వీ హ్యావ్ గాట్ ల్యాక్స్ ఆఫ్ క్లయింట్స్ అండి, పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నారు. నేను యూజువల్గా ఎవరిని పర్మిషన్ తీసుకుందే వాళ్ళ పేర్లు చెప్పకూడదు కాబట్టి తక్కువ మంది, హీరో నితిన్ గురించి, సింగర్ ఉషా గురించి, సింగర్ దీపు గురించి, బోయపాటి శ్రీను గారి గురించి, లేదా డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారి గురించి కానీ, డైరెక్టర్ శ్రీవాస్ కానీ, డైరెక్టర్ టి సంతోష్ కానీ, ఇలా కొంతమంది పేర్లే చెప్తున్నాను. లక్షలాది మంది క్లయింట్స్ ఉన్నారు. దే ఆర్ వెరీ వెరీ సక్సెస్ఫుల్. సో రాకేష్ మనకు కరెక్ట్ ఇచ్చినాక హెల్త్ బాగుంది. ఇప్పుడు అప్పుడులాగా 3 నెలలకి 4 నెలలు లీవ్ పెట్టడం లేదు. మంచి మ్యాచ్ వచ్చింది, జాబ్లో రెగ్యులర్గా పోతున్నాడు, శాలరీ హైక్ అయ్యింది, చాలా కామ్ అయ్యాడు, పేరెంట్స్ని బాగా చూసుకుంటున్నాడు. హీఈస్ వెరీ హ్యాపీ. అంతమంది ఏదో అయిపోయేదన్నా, ఒక రకంగా అయిపోయేవాడిని, కోపంగా అయిపోయేది. ఇప్పుడు ఏం లేదు, బాగున్నాను ఆఫ్టర్ కరెక్షన్. సో రాకేష్ ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ 2-3 ఆన్లైన్లో పెడతాడనమాట. అన్న వీళ్ళు నా ఫ్రెండ్స్ చూసుకో అన్నా అని. ఎందుకంటే అతను నేను ఒక్కడిని బాగుంటే చాలదు, అందరూ బాగుండాలి. సో ఇంతకుముందు ఒక 20 years బ్యాక్ ఒక ఆయన అదర్ కరెక్షన్ తీసుకొని ఎమ్మెల్యే అయ్యారు. ఒక హోటల్లో ఆయన ఈ పక్క తింటున్నాడు, నేను ఈ పక్క తింటున్నాను, నన్ను గమనించలేదు. ఆయన మా దగ్గరకు వచ్చాకే ఎమ్మెల్యే అయ్యారు నాకు తెలుసు. అతను నన్ను చూడలేదు. ఎవరో అడుగుతున్నారు శిష్యులు, సరే ఈ హోటల్కి కిరణ్ ఎవరు వచ్చారంట, మీకు న్యూమరాలజీ విన్నారా? విన్నా. ఎలా ఉంటుంది? పర్లేదంట. నేను విన్నాను. బాగున్నాము అని చెప్తే వాళ్ళు తీసుకుంటే వాళ్ళు బాగుపడతారని కొంతమంది నెగిటివ్ చెప్పేవాళ్ళు ఉంటారు. న్యూమరాలజీ వర్క్స్ ఫర్ ఆల్, అందరికీ పనిచేస్తుంది. నాకు అందరూ ఒకటే, అన్నలు ఒకటే, తమ్ముళ్ళు ఒకటే, చెల్లెళ్ళు ఒకటే, అక్కలు ఒకటే. సో ఐఎమ్ నౌ 49 years with 30+ experience in numerology. The best will be given to you. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అయితే చాలామంది న్యూమరాలజీ ప్రకారం పిల్లలు పేర్లు పెట్టే విషయంలో కానివ్వండి, వివాహ సంబంధించినటువంటి వాటిల్లో ఆ నేమ్ కరెక్షను, దాంతోపాటు ముహూర్తం, టైమింగ్స్ కూడా ఖచ్చితంగా కనుక్కోవాలనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. అండ్ దాంతోపాటు బిజినెస్ ఏదైనా పెట్టాలి అనుకునేటువంటి వాళ్ళు ఒక మంచి లోగోనో, పేరు అండ్ గ్రఫాలజీ ప్రకారం కూడా వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు, అంటే లోగో డిజైన్ చేసుకోవడానికి. అండ్ దాంతోపాటు ఎక్కువ మంది కార్ తీసుకునేటప్పుడు నెంబర్స్ కోసం, అటువంటి వాటి కోసం ఇదంతా చూసి మీలాంటి వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటారు. సో అపాయింట్మెంట్ ప్రాసెస్ ఏంటండి? సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పేరులో ఎలాంటి వైబ్రేషన్స్ ఉన్నాయి, మన చుట్టూ వైబ్రేషన్స్ ఉన్నాయి. మన పేర్ల నంబర్స్ బాగుంటే వీ విల్ సీ పాజిటివ్ వైబ్రేషన్. మన పేర్ల నంబర్స్ బాగాలేకపోతే వీ విల్ సీ నెగిటివ్ వైబ్రేషన్స్. దిస్ ఇస్ ఏ గేమ్ ఆఫ్ నంబర్స్. సో చాలామంది ఓడిపోవడానికి, చిన్న ఏజ్లోనే హెల్త్ పాడు చేసుకోవడానికి, ఇంతకుముందు 50 ఏళ్ళ గుండె జబ్బులు 20 ఏళ్ళకి పడిపోతున్నారు. 23 ఏళ్ళకి అబ్బాయి డ్యాన్స్ వేస్తా పడిపోయాడు. మనం చూస్తూ ఉన్నా, వీడియో వస్తే వైరల్ అయింది ఒక వీడియో. చాలా బాధేస్తుంది. ఇవన్నీ కారణం పేరులోని రాంగ్ నంబర్సే. 18 ఏళ్ళు చనిపోవాలా, 16 ఏళ్ళకి డెత్ అవ్వాలా, 12 ఏళ్ళకి షుగర్ రావాలని ఉండదండి. ఎవరి పేరైతే రాంగ్ వైబ్రేషన్స్లో ఉందో దిల్ అట్రాక్ట్ నెగిటివిటీ. మంచి నంబర్స్లో ఉండేవాళ్ళు పాజిటివిటీ అట్రాక్ట్ చేస్తారు. సో ప్రతి ఒక్కరి బాధ్యత ఏమిటంటే మన పేర్ల నంబర్స్ బాగున్నాయి తెలుసుకోండి. సర్టిఫికెట్లో ఎలాంటి మార్పులు చేయను, మీరు ఎక్కడ మార్చుకోవాల్సిన అవసరం లేదు. నేను చెప్పిన స్పెల్లింగ్ని మెయిన్ డోర్కి పెట్టుకోండి. ఎందుకంటే ఎవరు ఇంటి లోపలికి చెప్పులు వేసుకొని రారండి, ఎవరు వచ్చినా బయట వదిలేసి వస్తారు. ఇది మన టెంపుల్ లాంటిది, మన ఇల్లు మనకు గుడిలాగా. సో ఎప్పుడైతే మీరు ఇంటి మెయిన్ డోర్కి స్పెల్లింగ్ పెడతారో పంచభూతాలు వస్తాయి. మీరు పంచభూతాలు ఆహ్వానించినట్టు. ఇప్పుడు నా ఇల్లు చూపించాను, ప్రతిరోజు నా ఇల్లు చెప్పక్కర్లేదు, ఇది కిరణ్ నెహ్రూ ఇల్లు అని చెప్పక్కర్లేదు. బయట ఒక బోర్డు పెట్టేస్తే ఆ బోర్డు వచ్చి మన బంధువుల కోసం కాదు, పంచభూతాలకి. పంచభూతాల స్పెల్లింగ్ చూసినప్పుడు స్పెల్లింగ్ కరెక్ట్గా ఉంటే మీకు పాజిటివ్ ఇస్తాయి, మీకు అండగా వస్తాయి, మిమ్మల్ని దీవిస్తాయి, మిమ్మల్ని గెలిపిస్తాయి. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ నేమ్. ఇప్పుడు ఎవరు కూడా డేట్ ఆఫ్ బర్త్ పెట్టి పిలవరు కదండి, పేరు పెట్టి పిలుస్తారు. అది హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా. పేరు బాగుంటే గెలుపు,
సో చాలామంది ఏమంటే 25 ఏళ్ళు బాగున్నాం కదా, పుట్టుకలో ఉన్న శక్తి 25-30 వరకు లాగుతుంది, జీవితాంతం మనం బాగుండాలంటే మన పేరు లాగాలి. సో పేరుకి అంత ఇంపార్టెన్స్. మన ఫస్ట్ పండగ ఏంటంటే నామకరణం. పేరుకి అంత ఇంపార్టెన్స్. చిన్న పిల్లలకి దయచేసి వాట్సాప్ చేయకండి, వారం అయింది పుట్టి నా ఈ పేరు పెట్టండి అని. డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. సో ఈ స్క్రీన్లో ఏ నెంబర్ చేసినా డైరెక్ట్ అపాయింట్మెంట్లు ఇస్తారు. 3200 ఫీజు ఉంటుంది. ఎందుకంటే చిన్నపిల్లలకి ఈ పేరు అనుకుంటున్నాం, ఇది బాగాలేదమ్మా, మళ్ళీ నెక్స్ట్ డే ఇంకొక పేరు, నెక్స్ట్ డే ఇంకో పేరు, ఇలా వాయించి పడేస్తున్నారు. దయచేసి అపాయింట్మెంట్ తీసుకోండి. పెద్దవాళ్ళకి ఆప్షన్ ఇస్తున్నా, ఆఫ్టర్ 10 years దాటిన వాళ్ళకి మీ పేరు, పిలిచే పేరు, మీ పేరు ఏంటి, పిలిచే పేరు ఏంటి అంటే ఫుల్ నేమ్ ఉంటుంది, కాలింగ్ నేమ్ ఒకటి ఉంటుంది. కొంతమందికి ఏమంటే పేరు రవికుమార్ అని పిలిచే పేరు సంజయ్ లేకపోతే మింటూనో చింటూనో అంటున్నారు. అసలు పేరు పిలవట్లేదు. కాబట్టి మీ పూర్తి పేరేంటి, పిలిచే పేరేంటి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి నాకు పంపిస్తే నేను 3 వాట్సాప్ నంబర్లు ఇస్తాను. మీ స్క్రీన్లో ఏ నెంబర్కి వాట్సాప్ పెట్టినా మీకు రిప్లై వస్తుంది 24 hours లోపల. మీ సమస్యలు ఏంటో నాకు పెట్టకండి. చాలామంది పేజీలు ప్రాబ్లమ్స్ చెప్పినా పెడుతున్నారు. నేను సుమన్ టీవీలో ఇది 5th year అయిపోయింది, నా ప్రోగ్రామ్స్ 5 ఏళ్ళు, ఇది 6th year. బట్ స్టిల్ చెప్తున్నా కూడా చాలామంది చాలా రాస్తారు. ఇంగ్లీష్లోనే టైప్ చేసి పెట్టండి. 1, 2 ప్రాబ్లమ్స్ పెట్టకండి. 24 hours దయచేసి ఆగండి. మీరు పెట్టే నంబర్లు నా నంబర్కి పెడితే నా నంబర్ నుంచి మీకు రిప్లై రాదు, ఆఫీస్ నంబర్స్ నుంచి వస్తాయి. కాబట్టి నా నంబర్కి కంటిన్యూ చాటింగ్ చేయకండి. నేను చాలామందికి వాయిస్ ఇవ్వాలి కాబట్టి నాకు ఇబ్బంది వస్తుంది. సో పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, నంబర్స్ రాసుకోండి. ఫస్ట్ వాట్సాప్ నంబర్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్. ఈ నంబర్కి ఓన్లీ వాట్సాప్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నార్మల్ కాల్ చేయొచ్చు. 9121685513 9121685513 మై పర్సనల్ వాట్సాప్ నంబర్. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317. The last WhatsApp number is 9133789199 9133789199. సో స్క్రీన్లో మీరు ఏ నెంబర్కి వాట్సాప్ పెట్టినా మీకు రిప్లై వస్తుంది. ఇక్కడ ఏమొస్తుందంటే మీ పేరు బాగుందనుకోండి, మీ పేరు బాగుందండి, కరెక్షన్ అవసరం లేదు. ఒకవేళ మీ పేరు బాగాలేకపోతే ఏ నంబర్ బాగాలేదు ఆ నంబర్ వల్ల మీకు జరిగే నష్టాలు ఏంటో కూడా మీకు వాయిస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఒక్క నంబర్ బాగాలేకపోతే మనకు 30 to 35% బాగాలేనట్టు పేరులో ఎఫెక్ట్. 2 నంబర్స్ బాగాలేవంటే 70% బాగాలేదని. సో ఈ మధ్య నేను ఆల్మోస్ట్ చూస్తున్నాను, ఒక్కొక్క మనిషికి 2 రాంగ్ నెంబర్స్ ఉన్నాయి, 3 రాంగ్ నెంబర్స్ ఉండడం రేర్, చాలా రేర్. బట్ ఉన్నారు. అంటే 100% వాళ్ళు ఏం చేసినా కలిసి రాదు, ఎవరితో మాట్లాడినా కొట్లాట్లు వస్తాయి, మంచి చెప్పకపోతే చెడు అవుతుంది. సో తరచూ కోర్ట్ కేసెస్, లిటిగేషన్స్, యాక్సిడెంట్స్ అయ్యే నంబరు 3 బ్యాడ్ నెంబర్స్ ఉంటాయి. సో ఒక్క రాంగ్ నెంబర్ ఉన్నా వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి. బాగాలేకపోతే నేను వెంటనే వాయిస్ ఇస్తాను, వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి అని. ఇది 3200 ఫీజు ఉంటుంది. ఎందుకంటే దోషాలు ఉన్న పేర్లని కాంచానాం కర్మ విమోచన చేసుకోవాలి. సో ఆఫీస్ రన్ చేయడానికి, బిల్డింగ్ రెంట్స్ కట్టడానికి, స్టాఫ్ శాలరీస్కి ఈ ఫీజు వాడడం జరుగుతుంది. అపాయింట్మెంట్ మస్ట్ అన్న వాళ్ళు లేట్ చేయకుండా తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి. ఎందుకంటే నాకు more than 37 lakhs క్లయింట్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరు మీరు ఎక్కడో ఉన్నా నా పక్కనే ఉన్నట్టు భావించి, నా సొంత సిస్టర్ లాగా, బ్రదర్ లాగా భావించి చక్కటి కరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇది పేరు కాదు, ఒక జీవితం. పేరులో చక్కటి నంబర్స్ గెలిపిస్తాయి. అప్పుడు మనకు ప్రతిరోజు పండగలా ఉంటుంది. సో బాగలేని వాళ్ళు లేట్ చేయకుండా కరెక్షన్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం, వివాహం అటువంటి విషయాల్లో అకార్డింగ్ టు న్యూమరాలజీ వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేయండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.